హలో అండి, నేను మీ నరేష్. నేను సమ్మర్ వచ్చింది కదండి, కూలర్స్ అన్నీ అయితే బయటకైతే వచ్చినాయి. ఇక ఇది ఎందుకు రిపేర్కి వచ్చానంటే మ్యాట్లు మార్చాలని చెప్పారు. తర్వాత కూలర్ కూడా పనిచేయట్లేదు, ఫ్యాన్ కూడా తిరగట్లేదు. ఆ ఫ్యాన్ కూడా తిరిగితే కనుక ఈ సంవత్సరం కూడా వీటికి మ్యాట్ అనేది మార్చేవాళ్ళు కాదు. ఎందుకంటే నేను 2 సంవత్సరాల నుంచి మ్యాట్ మార్చుకోవాలని చెప్పాను. వాళ్ళు తీసుకొచ్చినాక వేపిస్తానని చెప్పి అలాగే వాళ్ళు అసలు చేశారు. ఇక ఫ్యాను ఆగిపోయినప్పుడు నేను వచ్చి రిపేర్ చేశాను. కస్టమర్ తెచ్చుకున్న మ్యాట్స్ అయితే ఇవ్వనమాట. ఇక ఈ మ్యాట్లు అయితే మొత్తం తీసేసి కొత్తవి వేయటానికి అని చెప్పి ఆల్రెడీ ఒకటి వేసాను. ఒకటి వేసిన తర్వాత చూడండి ఎంత నీట్గా ఉందో. ఇదేమో పాతది అనమాట. పాతది బాగా మట్టి పట్టేసింది. కొత్త చూసారు ఎంత నీట్గా ఉందో. ఇదిగోండి పాతది. ఇది పాతది మొత్తం మట్టి మొత్తం బ్లాక్ అయిపోయి దుమ్మంతా పట్టేసి ఎండుకుపోయి అసలు గాలి రావడానికి కూడా ఎయిర్ అనేది రావడానికి లేకుండా బెజ్జం కూడా లేదు. కొత్తది వేసినాకైతే చూస్తానికి బాగుంది కదా. ఇది చూడండి బయట అసలు ఎంత ఇదిగా ఉందో. ఇది ఇలా కనుక ఉండుంటే డస్ట్ అలర్జీ అనేది కంపల్సరీగా వస్తుంది. ఇంత ఇదిగా పాడైపోయేటట్టుగా వాడకూడదు. 2 సంవత్సరాలకు ఒకసారి మార్చుకోవాలి. సంవత్సరానికి ఒకసారి మార్చుకున్నా పర్వాలేదు వాడేదాన్ని బట్టి. అసలు చూడండి మొత్తం అట్ట మొక్కల్లాగా అయిపోయినాయి, ఎండుకుపోయి తడిసిన కూలింగ్ కూడా రాదు. అది మొత్తం డస్ట్ వచ్చేస్తుంది. ఆ ఫ్యాన్ గాలికి ఆ వాటర్కి అనేది డస్ట్ ఎలర్జీ కింద వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు కూడా ఎందుకు తీసుకొచ్చారంటే కొత్తవి తీసుకొచ్చిన మ్యాట్స్ అయితే ఇదిగోండి. ఆల్రెడీ ఒకటి వేసే కదా, ఇంకా 2 ఉన్నాయి. ఈ 2 కూడా వీటికి వేసేయాలి. ఇప్పుడు కూడా కొత్త మ్యాట్లు ఎందుకు తీసుకొచ్చారంటే కూలరు పని చేయట్లేదు, అంటే ఫ్యాన్ పని చేయట్లేదు. ఫ్యాన్ కూడా ఆగిపోయింది. ఫ్యాన్ ఆగిపోతే కూలర్ ఉన్న వేస్ట్ కదండి. అందుకని వాళ్ళు ఫ్యాను రిపేర్ వచ్చింది చేయడానికి వస్తావు కదా, మ్యాట్లు కూడా తీసుకొస్తాను మార్చేసే అమ్మ అన్నారు. సరే మీరు మ్యాట్లు తీసుకొచ్చినా నాకు ఫోన్ చేయండి, నేను వస్తానని చెప్పాను. వాళ్ళు అలాగే మ్యాట్లు తీసుకొచ్చిన తర్వాత అయితే నాకు ఫోన్ చేశారు. ముందు మోటార్ ఎందుకు తిరగట్లేదు, ఫ్యాన్ ఎందుకు పనిచేయట్లేదు అనేది చూసి ముందు దాన్ని రెక్టిఫై అయితే చేసి అది రన్నింగ్లోకి వచ్చిన తర్వాత అయితే వాళ్ళు తీసుకొచ్చిన మ్యాట్లను అయితే నేను మారుస్తున్నాను అనమాట. ఒకటైతే తీసేసి మార్చేసాను, ఇంకోటైతే ఓపెన్ చేశాను. ఈ మ్యాటు లోపల నుంచి పెడదాం అనుకున్నాను కానీ లోపల నుంచి అవ్వలేదు. కంపల్సరిగా అది తీసి చేయాల్సి వచ్చింది. తీసి వేయాలంటే ఇది కూలర్ ఏంటంటే ముక్కలుగా ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇక అందుకని ఆ మ్యాటు లోపల నుంచి చేయడానికి కుదరక ఇక దాన్ని బయట నుంచి అయితే చేస్తున్నాను. ఇక దీనికి వచ్చేసి పైన ఓపెన్ అనేది పై ఎత్తులో వేసుకోవాలి. ఇది ఓపెన్ అనమాట. ఇప్పుడు నేను పట్టుకున్నది అయితే అది ఓపెన్ అనేది పై ఎత్తులో వేసుకుంటే గడ్డ అనేది కిందకు వచ్చి అలా నిలబడిపోద్ది. దాన్ని కనుక రివర్స్లో వేసి ఇట్లా కనుక